హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మామూలుగా మనం ఇంట్లో ఎందరో దేవుళ్ళ ఫోటోలు, దేవతల ఫోటోలు పెడుతూ ఉంటాం. కానీ వాస్తు శాస్త్రంలో కొంతమంది దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టడం అస్సలు మంచిది కాదు. వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టుకునే దేవుళ్ళ ఫోటోల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు సూచించబడ్డాయి. ఇంతకీ ఆ వాస్తు నియమాలు ఏంటి అన్న విషయానికి వస్తే, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోను తప్పనిసరిగా ఉంచుకోవాలి. అయితే ఇంట్లో పెట్టుకునే లక్ష్మీదేవి ఫోటో విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏనుగుతో ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఈ చిత్రంలో ఏనుగు తన తొండంతో కలశాన్ని తీసుకున్నట్లుగా ఉన్న ఫోటో మంచి ఫలితాలను అందిస్తుంది. ఏనుగులతో ఉన్న గజలక్ష్మి అమ్మవారి చిత్రాన్ని ఇంట్లో సరైన దిశలో పెట్టుకొని పూజించడం వల్ల ఆ ఇంటి శ్రేయస్సు, ఆనందం, శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది. గజలక్ష్మి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి ఈశాన్య మూలల్లో దేవుని గదిలోని కుడివైపున ఉంచాలి. ఈ దిశలో గజలక్ష్మి చిత్రపటాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. వారికి ఆర్థిక పరిస్థితుల్లో పురోగతి లభిస్తుంది. గజలక్ష్మి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గజలక్ష్మి చిత్రం అదృష్టానికి, విజయానికి చిహ్నంగా చెప్తుంటారు. లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇతర దేవతల ఆశీస్సులు కూడా కలుగుతాయి. గజలక్ష్మి చిత్రం లేదా విగ్రహం ఇంట్లో వచ్చే అడ్డంకులను తొలగించి ముందుకు సాగడానికి మార్గాన్ని సగమం చేస్తుంది. అందుకే లక్ష్మీదేవి ఏనుగులతో ఉన్న చిత్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తే ఐశ్వర్యవంతులు కావడం ఖాయం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.